మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు దానికి ఇన్ఫర్మేషన్ పూర్తిగా కావాలి అంటే వెంటనే గూగుల్ సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బెస్ట్ హోటల్ కావాలి అంటే వెంటనే గూగుల్కి వెళ్ళి బెస్ట్ హోటల్ నియర్ బై మీ అని చెప్పి వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి చాలా రకాలుగా హోటల్ కనిపిస్తూ ఉంటాయి. బట్ టాప్అప్లో వచ్చిన వాటిని మనం ముందు పిక్ చేసుకుంటూ ఉంటాం అండ్ దాని రేటింగ్ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి అవన్నీ సెర్చ్ చేసుకొని. బట్ ఇలా టాప్అప్లో రావాలి అన్నా లేదా ఒక లిస్ట్ అనేది ఏర్పాటు కావాలి అన్నా ఒక బిజినెస్కి మార్కెటింగ్ అనేది ఎంతవరకు అవసరం, నిజంగా అవసరం అంటారా బిజినెస్కి మార్కెటింగ్ అనేది? ఇలా చేసుకుంటేనే మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుందా లేదా? అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి అండ్ మెయిన్ థింగ్స్ ఏమేం కావాలి, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం ఒక బిజినెస్ని ఏర్పాటు చేసుకున్నాము అంటే అది ఎప్పటికీ కూడా గ్రోత్ అవ్వదు. నలుగురికి తెలిస్తేనే 4 చేతుల మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి అలా ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు అన్నీ తెలిసిన ఐడిఎం స్మార్ట్ టెక్ CEO సాన్విక గారు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. యా, అంటే ముందుగా నేను అసలు మా వాళ్ళందరూ చాలామంది బిజినెస్లు చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మార్కెటింగ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? చాలామంది బిజినెస్ ఓనర్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇంటీరియర్ కానీ లేదంటే వాళ్ళ ప్రోడక్ట్స్ పైన కానీ ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ మార్కెటింగ్ వచ్చే వరకు ఫెయిల్ అయిపోతారు. సో మార్కెటింగ్ లేకపోతే ఆ బిజినెస్ అనేది లాస్ అయిపోతాం. ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టినా సరే డిజిటల్ మార్కెటింగ్ లేదంటే సోషల్ మీడియా మార్కెటింగ్ పైన ఒక 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్ అవసరమా అన్న వరకు అయిపోతారు. సో అలా చేయడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ సర్వీస్ గురించి కానీ చాలామందికి తెలీదు. ఎగ్జాంపుల్ ఒక బ్యానర్ వేశారనుకోండి, వాళ్ళ ఆఫీస్ ముందు కావచ్చు, షాప్ ముందు కావచ్చు, అక్కడ వెళ్తున్న చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే దాని గురించి తెలుస్తుంది. కానీ ఇంకా అవుట్ ఆఫ్ సిటీ కావచ్చు, ఏరియా కావచ్చు, వాళ్ళందరికీ తెలియాలి అంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ త్రూనే అవుతుంది. ఇప్పుడు మీరైనా మేమైనా ఎవరమైనా కంపల్సరీ ఫేస్బుక్ యూజ్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాం అండ్ యూట్యూబ్, గూగుల్ సెర్చ్. సో వీటన్నిటిలో కూడా మన బిజినెస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ కంపల్సరీ అవసరం అండి. అంటే నార్మల్గా డిజిటల్ మార్కెటింగ్లోనే ఇప్పుడు సోషల్ మీడియాని పిక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ పిక్ చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ చేపించే వాళ్ళతో ఇలా రకరకాలుగా పిక్ చేసుకుంటారు కదా. నార్మల్గా ఏది బెస్ట్ అంటారు? ఎందుకంటే ఎవరిని నమ్మాలి ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో డబ్బులు వస్తున్నాయి కదా చేసేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏది బెస్ట్ అంటారు? అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్ బట్టి, ఇన్ఫ్లుయెన్సర్ బట్టి మన ప్రోడక్ట్ క్వాలిటీ బాగుందనుకోండి, అక్కడ మనం ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్ కూడా అలానే ఉండాలి. లైక్ వాళ్ళ ఎలాంటి బ్యాడ్ నెగిటివ్ పర్సన్ అయి ఉండొద్దు. సో దానివల్ల మన ప్రమోషన్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, మన బిజినెస్ క్వాలిటీ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వాళ్ళపైన నెగిటివిటీ ఎక్కువ ఉందనుకోండి, మనం వాళ్ళతో ప్రమోషన్ చేయించుకోవడం వల్ల మన బ్రాండ్ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటుంది. అండ్ సోషల్ మీడియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగే కాకుండా యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సర్టెన్ అమౌంట్ మనం ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి ఇచ్చి, సో బ్యాక్ ఎండ్ క్యాంపెయిన్స్ అని ఉంటాయి, మనము అమౌంట్ ఒక 500,000 అలా పేమెంట్ చేస్తూ ఉంటే మనం టార్గెట్ ఆడియన్స్ని డైరెక్ట్ రీచ్ అవ్వచ్చు అండ్ వాళ్ళతో డైరెక్ట్ వాట్సాప్ త్రూ కావచ్చు, కాల్ బటన్ ఇలాంటి ఆప్షన్స్తో మనం కనెక్ట్ అవ్వచ్చు మన క్లయింట్స్ని. సో వాళ్ళ ఫీడ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది కంపల్సరీ మన బిజినెస్ కూడా డౌన్ అయిపోతుంది అంటే. ఎందుకంటే రూపాయి వస్తుంది కదా చేసేద్దాం, దాంతో మనకెందుకు, మనం ఏమైనా వాడుతున్నామా చేస్తున్నామా అనుకునే ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళందరినీ బీట్ చేసి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఫేస్ చేయాలి అంటే ఖచ్చితంగా 2 to 3 times కంపల్సరీ రీచెక్ చేసుకొని మనం ప్రమోట్ చేయడం, లేదంటే ఆ ప్రోడక్ట్స్ని కొనడం. కానీ ఆ పర్సన్ మనకు ప్రమోట్ చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్ ఆ బ్రాండ్ని. ఎగ్జాంపుల్గా తన పైన బాగా నెగిటివిటీ ఉంది, మనం ప్రమోషన్ ఇస్తే ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, లేదంటే ఏదైనా క్లాత్ బ్రాండ్ కావచ్చు, వాళ్ళ నుంచి వస్తుందంటే వాళ్ళ పైన ఎంత నెగిటివ్ ఉందో ఆ ప్రోడక్ట్ పైన కూడా అంతే ఎఫెక్ట్ పడుతుంది. అప్పటిదాకా ఉన్న పాజిటివిటీ కూడా మొత్తం పోతుంది. అండ్ నార్మల్గా మార్కెటింగ్ స్కిల్స్ కానీ లేదా సేల్స్ కానీ, సో వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడం బెటర్ అంటారా, లేదా ఇలా
మార్కెటింగ్ చేసుకుంటే బెటర్ అంటారు? ఏది బెటర్ అసలు? డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మనము బిజినెస్ స్టార్ట్ చేయగానే డైరెక్ట్ మన ప్రోడక్ట్ కొనండి అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళొద్దు, లీడ్కి వెళ్ళిపోవద్దు. ఫస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన ప్రోడక్ట్ క్లయింట్కి ఎలా యూజ్ అవుతుందో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఒక బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత మనం లీడ్కి వెళ్తే వాళ్ళకు కన్వర్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ తీసుకోండి, కొనండి, మా ప్రోడక్ట్ బాగుంటుంది అన్నప్పుడు అది ఎలాంటిది ఏంటన్నది మీకు తెలీదు, నమ్మకం చాలా తక్కువ ఉంటుంది. సో ఒకవేళ నేను బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేశాను అనుకోండి, దీనివల్ల మీకు ఇది యూజ్ అవుతుంది, ఇలా ఉంటుంది అన్న ఒక బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే తరువాత మనం లీడ్కి వెళ్ళాం అనుకోండి 100%, 99% కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడున్న బిజినెస్ ఓనర్స్ ఏంటంటే కొంతమంది ఈరోజు నేను బిజినెస్ స్టార్ట్ చేసినా నాకు ఈ రోజు నుంచే సేల్ అయిపోవాలి, ఇమ్మీడియట్గా సేల్ అయిపోవాలి అన్న కాన్సెప్ట్లో ఉంటారు. అంటే ఆఫర్స్ ఇస్తుంటారు, 1 రూపీకే శారీ, 1 రూపీకే చున్నీ, ఇలాంటివి చూస్తుంటాం, కేజీ సేల్స్. అవి ఎక్కువ రోజుల వరకు ఉండవు, వస్తుంది కానీ ఒక 1 వీక్ 1 మంత్. ఆ తర్వాత ఆ బ్రాండ్ అవేర్నెస్, వాళ్ళ క్వాలిటీ అవన్నీ చూసుకొని ఆటోమేటిక్గా అది డౌన్ అయిపోతుంది. బ్యాడ్ ఉంది అనుకోండి, గుడ్ ఉంది అనుకోండి, గుడ్. ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయాలి అనుకుంటున్నప్పుడు నాకు ఆ ఏరియాలో ఉన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఎలాంటి టిప్స్ అంటే ఏం చెప్తారు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే పర్సన్కి? ఆ అక్కడ ఉన్న పీపుల్స్ నేచర్ ఏందన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ మనం వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టేసాము, అసలు ఆ బిజినెస్ లోకల్ స్టోరే లోకల్కి సంబంధించింది అనుకోండి, వాళ్ళకి అది నీడ్ ఉందా లేదా, ఆ ప్లేస్ కరెక్ట్ అయినా కాదా, అక్కడికక్కడ ఎంప్లాయీస్ వస్తారా లేరా, అదంతా కూడా ఒక మనము బ్యాక్ ఎండ్ అంతా చూసుకొని ఆ కరెక్ట్ అయిన ప్లేసా కాదా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ ప్లేస్ కరెక్టే, మనకి ఎంప్లాయీస్ వస్తారు, చుట్టుపక్కల ఉన్న జనాలకు మన సర్వీస్ అవసరం పడుతుంది అనుకుంటే మనము ఆ ప్లేస్ని ఎంచుకోవాలి. తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటంటే మనము బిజినెస్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ గూగుల్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. మ్యాపింగ్ అంటారు, లేదంటే గూగుల్ మై బిజినెస్ అంటారు, లేదంటే లోకల్ లిస్టింగ్స్ అని నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సో ఆ లిస్టింగ్ని క్రియేట్ చేసి మన సర్వీస్ ఏంటి, మన ప్రోడక్ట్స్ ఏంటి, మన అప్డేట్స్ కావచ్చు, అండ్ వెబ్సైట్ కావచ్చు, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ కూడా మనము క్రియేట్ చేయాలి. చేయడం వల్ల ఎవరైనా నియర్ మై, నాది డెంటల్ క్లినిక్ అనుకోండి, సో బెస్ట్ డెంటల్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు నేను కస్టమర్స్కి విజిబుల్ అవుతాను. దానివల్ల నాకు వాకింగ్స్ ఎక్కువ వస్తాయి అండ్ కాల్స్, ఎంక్వైరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఒక బిజినెస్ ఓనర్ గూగుల్ లిస్టింగ్ని ఎలా క్రియేట్ చేసింది వదిలేయడం కాకుండా దానికి ఎస్ఈఓ అన్నది ఎస్ఈఓ అనేది చేస్తూ ఉండాలి. అంటే కీవర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అన్నిటికీ ఈ గూగుల్ మై బిజినెస్కి చేసామనుకోండి, మన విజిబిలిటీ బట్టి కదా మనకు కాల్స్, వాకింగ్స్ అనేటివి వస్తుంది. టాప్ లిస్టింగ్లో ఉండడం ఇంపార్టెంట్. అంటే అది కంటిన్యూషన్ డైలీ చేస్తూ చేయాలి. ఇప్పుడు ఇంకొక డెంటల్ వాళ్ళకు కూడా కంపల్సరీ వాళ్ళకు కూడా టాప్ లిస్టింగ్ రావాలి, వాకింగ్స్ రావాలని ఉంటుంది. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ టాప్ లిస్టింగ్ రాగానే ఆపేస్తారు. ఎస్ఈఓ నా టాప్ లిస్టింగ్ వచ్చింది కదా అవసరమా అన్నట్టు ఆపేస్తారు. అది ఆపేగానే వాళ్ళ కాంపిటీటర్ క్యాచ్ చేసేసుకొని తను టాప్ లిస్టింగ్ వచ్చేస్తారు, ఆటోమేటిక్గా తిని డౌన్ అయిపోతుంది అకౌంట్. సో సేమ్ ఎస్ఈఓ అనేది కంటిన్యూ ప్రాసెస్. మన బిజినెస్ ఉన్నన్ని రోజులు మనం ఎస్ఈఓ చేస్తుండాలి. అందులో అప్డేట్స్ అండ్ మనం డైలీ చేసే యాక్టివిటీస్, ప్రోడక్ట్స్, మన క్లయింట్స్ నుంచి వచ్చే రివ్యూస్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా నమ్ముతాం వీటిని? జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాలనుకుంటే మనం టాప్లో ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటాం. చేసుకోగానే ఫస్ట్ థింగ్ మనం చేసేది రివ్యూస్. అంటే అవి జెన్యూన్ రివ్యూస్ కదా, క్వాలిటీ బ్యాడ్ ఉందని, లేదంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ రూడ్గా బిహేవ్ చేశారని, ఇలాంటివన్నీ కామెంట్స్ చదివి మనం వెళ్తాం. సో కంపల్సరీ గూగుల్ మై బిజినెస్కి రివ్యూస్ కూడా ఇంపార్టెంట్. దాని నుంచి మనకు జెన్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు గూగుల్లో పేజ్ క్రియేట్ చేసుకోవడం కానీ, లేదా సోషల్ మీడియా త్రూ వెళ్ళడం కానీ, మీరు ఇప్పుడు చెప్పిన జిఎంబి అని చెప్పారు కదా పర్టికులర్గా, ఇదే ఎందుకు వాళ్ళకి మెయిన్ పాయింట్ అవ్వాలి, వాళ్ళు హైలైట్ అవ్వడానికి? ఇంతకుముందు నేను మీతో డిస్కషన్ చేసినప్పుడు ఒక చిన్న సెలూన్, ఒక అమ్మాయి ఎడ్యుకేషన్ అయిపోయింది, తనకు సెలూన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో తన పేరెంట్స్ నుంచి కొంచెం అమౌంట్ తీసుకొని ఒక సెలూన్ అనేది డెవలప్ చేసుకుంది. తన గురించి అందరికి తెలియాలి, చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ పీపుల్స్ అందరికీ అక్కడ ఒక బిజినెస్ పార్లర్ అనేది వచ్చింది, ఆఫర్స్ ఉన్నాయని తెలియాలి. గూగుల్ యాడ్స్కి వెళ్ళాలి,
లేదంటే ఇన్స్టెంట్గా మనకు కస్టమర్స్ రావాలంటే సోషల్ మీడియా యాడ్స్ త్రూ వెళ్ళాలి. సో స్టార్టింగ్ కొన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సోషల్ మీడియా కానీ గూగుల్ యాడ్స్ పైన కానీ. డైలీ మనం 500, 1000 అలా పెట్టుకుంటూనే వెళ్ళాలి. మనం అమౌంట్ ఆపేస్తే ఆటోమేటిక్గా క్లయింట్స్ కూడా ఆగిపోతారు. డైలీ ఇవ్వాలి. అదే మనము గూగుల్ మై బిజినెస్ అకౌంట్కి SEO చేయడం వల్ల లాంగ్ టర్మ్ వరకు మనం టాప్ లిస్టింగ్లో ఉంటాం. అండ్ క్లయింట్స్ కూడా మన పైన ఒక ట్రస్ట్ అన్నది ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, ఏది స్పాన్సర్డ్ యాడ్, ఏది ఆర్గానిక్గా టాప్ లిస్టింగ్లో ఉన్నది అన్నది వాళ్ళకు ఐడియా వచ్చేసింది. సో గూగుల్ మై బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది కస్టమర్స్ సోషల్ మీడియా యాడ్స్ రన్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు మన ప్రోడక్ట్ ఏందని. సో మన ఆఫీస్ ఉందా, మనకు వేర్ హౌస్ ఉందా, లేదంటే మనకు షాప్ ఉందా అనేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. సో గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు మన లిస్టింగ్ని చూస్తారు వాళ్ళు. దాంట్లో ఉండే రివ్యూస్ కావచ్చు, లేదంటే మనం జెన్యూన్ ప్రోడక్ట్స్ కూడా మనం అందులో ఇస్తాం. కాబట్టి మెయిన్ పిల్లర్ మనకు గూగుల్ మై బిజినెస్ అవుతుంది. మనకు కంపల్సరీ ప్రతి ఒక్క బిజినెస్కి గూగుల్ మై బిజినెస్ ఇంపార్టెంట్.